హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఈరోజు రెసిపీలో రోడ్ సైడ్ చేసే పునుగులు విత్ టొమాటో చట్నీ. ఇది మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీ కూడా. ఇందులో నేను టొమాటో చట్నీతో పాటు పీనట్ చట్నీ కూడా సైడ్ డిష్గా పెట్టాను. ముందుగా మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మినపప్పు వేసుకోవాలి. అలాగే అందులో 2.5 కప్పుల నుంచి 3 కప్పులు బియ్యం వేసుకొని కడిగి నానపెట్టుకోవాలి. ఇవి ఒక 5 to 6 అవర్స్ నానితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ మినపప్పు బియ్యం కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, బాగా మెత్తగా చేసుకోవాలి. ఈ ముద్ద కొంచెం థిక్‌గా ఉండాలి, మరీ దోస పిండిలా పలచగా ఉండకూడదు. నేను ఇప్పుడు మిక్సీ వేసిన బ్యాటర్‌లో కావాల్సినంత తీసుకుంటున్నానండి. మిగతాది నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాను. ఈ బ్యాటర్‌ని మూత పెట్టి ఒక రాత్రంతా ఉంచాలి, లేదంటే ఒక 8 to 10 అవర్స్ ఉంచినా సరిపోతుంది. ఇది బాగా ఫెర్మెంట్ అయిన తర్వాత మరుసటి నాడు మనం ఇందులో మైదా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే బియ్యపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు ఒక అర టీ స్పూన్, అలాగే జీలకర్ర ఒక టీ స్పూన్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ డ్రాపింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఇలా వేస్తుంటే పడుతున్నట్టు. పిండి బాగా పులిస్తే బాగుంటుందండి. మీకు అలా అనిపించకపోతే కనుక 2 పించెస్ బేకింగ్ సోడా వేస్తే బాగుంటుంది. ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ అండి, వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు కడాయి వేడి చేసి వేపడానికి సరిపడినంత ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చెయ్యి ఒకసారి తడి చేసుకొని పునుగులు చిన్న చిన్నగా ఇలా డ్రాప్ చేస్తూ ఉండాలండి. మనం వేస్తున్నప్పుడే ఇలాగా ఒకదాని తర్వాత ఇలాగా పైకి వస్తుంటాయండి, అంటుకోకుండా వస్తుంటాయి చక్కగా. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ అటు ఇటు తిప్పుతూ వేపుకోవాలి ఎర్రగా. అన్ని పునుగులు కూడా ఇలాగే వేపుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పునుగుల కాంబినేషన్ టమాటా చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. టొమాటోస్ ఒక అరకిలో కడిగి ఇలాగ పొడవుగా పీసులా కట్ చేసి ఉంచుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 10 నుంచి 12 కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కడిగి ఉంచుకున్న కొత్తిమీర, కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి కొత్తిమీర, అలాగే ఉప్పు ఒక టీ స్పూను వేసుకోవాలి. దీంతోపాటు పసుపు ఒక పావు టీ స్పూను, అలాగే వెల్లుల్లి ఇలా ఒలిచినవి ఒక 8 నుంచి 10 వేసుకోవాలి. జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకొని తర్వాత ఈ ముక్కలన్నీ మునిగేటంత వాటర్ వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నె స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని ఇవన్నీ ఉడికించుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికాయి కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఫిల్టర్ చేసుకొని ఫిల్టర్ చేసిన వాటర్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసుకున్న టమాటో వాటర్ ఉంది కదండి, ఇది వేడిగా ఉంటుంది కానీ ఇందులో కొద్దిగా కొత్తిమీర ముక్కలు కలుపుకోవాలి. తర్వాత ఈ ఫిల్టర్ చేసిన ఈ టమాటా పీసెస్ అన్నీ ఉన్నాయి కదండి, వీటిని అన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు పేస్ట్ చేసిన మిశ్రమాన్ని మనం టమాటా వాటర్ ఉంది కదండి, ఫిల్టర్ చేసిన వాటర్ దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మీకు సాల్ట్ సరిపోకపోతే కలుపుకుంటే టమాటో చట్నీ రెడీ అయినట్టే. కానీ దీనికి మనం పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే కూడా ఉంచేయవచ్చు పోపు లేకుండా. నేనైతే పోపు వేసి కలుపుతున్నానండి. కడాయి తీసుకొని అందులో ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసి అందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఒక టీ స్పూన్ వేయాలి. అలాగే శనగపప్పు కూడా ఒక టీ స్పూన్ వేసుకొని కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక 5-6 వేసుకొని బాగా వేపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఈ టమాటో చట్నీ ఉంది కదండి, అందులో ఇది యాడ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ రోడ్ సైడ్ టమాటో చట్నీ రెడీ అయిపోయినట్టే. ఎంతో ఈజీగా టేస్టీగా రోడ్ సైడ్ పునుగులు విత్ టమాటో చట్నీ రెడీ అయిపోయింది కదండి. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు హ్యాపీగా. తింటూ ఉంటే తినాలనిపించే స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. Thank you for watching. Please do like, share and subscribe my channel.